522. దీంట్లో చూస్తే మనకు 14,725 రూపాయల ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నాయి. అది ఎప్పటి నుంచి ఉంది? 23 డిసెంబర్ 2022 నుంచి. అంటే ఏదైతే ప్రభుత్వం వారు ట్రాఫిక్ ఫైన్స్ కట్టాలని చెప్పేసి ఆర్టీసీకి 90% సబ్సిడీ ఇచ్చారు. 10% మాత్రమే ఫైన్స్ కట్టండి అని చెప్పేసి 2023 డిసెంబర్లో ప్రభుత్వము వారికి వెసులుబాటు కల్పించడం జరిగింది. కానీ వారు ఏమాత్రం కూడా కట్టలేదు. ఇక్కడ చూస్తే కనుక 2022 నుంచి కూడా ఈ బస్సు పైన AP 29Z3522 అనే నెంబర్ మీద ఫైన్స్ మొత్తం కూడా 17 ఫైన్లు ఉన్నాయి. అంటే దీంట్లో ప్రముఖంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆర్టీసీ ఏదైతే కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ మీద 10,000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మనకు 3-4 బస్సులు చూస్తే దాంట్లో 20,000 15,000 ఉన్నాయి. అంటే ఆర్టీసీ మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు ఫైన్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచన చేయవచ్చు. జమీల్, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే దాదాపుగా ఆర్టీసీ బస్సులపై 5,798 చాలాన్లు ఉన్నట్టుగా మనం గుర్తించాం. దానికి సంబంధించిన ఇప్పటి వరకు 2,232 చాలాన్లు మాత్రమే వసూలయ్యాయి. దానికి 44 లక్షలు వసూలు చేశారు. అంటే గతంలో ఎప్పుడైతే 2023లో 20% సబ్సిడీ ఇచ్చిన భాగంలో అప్పుడు 44 లక్షల రూపాయలు చాలాన్లు వసూలు చేశారు. కానీ ఇది పూర్తిగా ఎందుకు చెల్లలేదు? దాని మీద ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? దీనికి సంబంధించిన ఎవరు కడతారు ఈ ఛానళ్లు? ఆ డ్రైవర్లతో వసూలు చేస్తారా, లేకపోతే ఆర్టీసీ కార్పొరేషన్ నిర్వహిస్తుందా, లేకుంటే ప్రభుత్వం ఇస్తుందా? ఇది 2023 డిసెంబర్ లోపల ప్రభుత్వం అయితే ఆర్టీసీకి 90% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అంటే వారి ఫైన్స్ 10,000 రూపాయల ఫైన్స్ ఉంటే 9,000 రూపాయలు ఫైన్స్ మాఫీ చేసి 1,000 రూపాయలు మాత్రమే కట్టేటువంటి సబ్సిడీ వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అనేక బస్సుల పైన, అంటే మీరు చెప్పినట్టు 5,600 బస్సుల పైన ట్రాఫిక్ ఛానల్స్ పెండింగ్ ఉన్నాయంటే దాని మీద చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలను డ్యూటీలకు పోయే వారని, లేకపోతే ఇతర అర్జెంట్ పనులకు వారి పిల్లల భార్యలను బండ్ల మీద ఎక్కించుకుని వెళ్లే వారిని మాత్రం ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా వాపి వాళ్ళు ఫైన్స్ కట్టేంత వరకు కూడా వారు కదలేని పరిస్థితి లోపల మరి ఆర్టీసీ అయితే ఫైన్స్ ఉన్నాయో వేల రూపాయల ఫైన్స్ ఉన్నటువంటి పరిస్థితి లోపల వాళ్ళను కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు ఆపి వారు కూడా వసూలు చేయాలి కదా. లేదా మరి ఆర్టీసీ వారికి నోటీస్ ఇచ్చాయినా కానీ ఇన్ని ఫైన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ వీడియో చూద్దాము. ఇక్కడ ఏ విధంగానైతే ట్రాఫిక్ సిగ్నల్ ఏ విధంగా అయితే వయోలేషన్ చేశారు. ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఉంది. రెడ్ సిగ్నల్ నుంచి కూడా బస్సు వెళ్ళడం జరిగింది, ముందుకు వచ్చి ఆడడం జరిగింది. అంటే ఏదైతే ఆర్టీసీ వారు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తా ఉన్నారు, దీనిపైన మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వము ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల మీద ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు సామాన్య ప్రజలు కోల్పోతా ఉన్నారు. కాబట్టి ఆ ఫైన్స్ ఏ విధంగా వసూలు చేస్తారు, అదే విధంగా ఆర్టీసీ డ్రైవర్లకు కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి, వారికి ఖచ్చితంగా పోలీసులు మాత్రము కఠినమైనటువంటి చర్యలు తీసుకోని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. రైట్, ఎనీవే థ్యాంక్స్ వరసన్న. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నదో పెద్దపల్లి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ జితేందర్ గారు మీరు చూశారు, ట్రాఫిక్ కు సంబంధించిన ఒక చిన్న 100 రూపాయల 200 ఫైన్లకే వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీతో వెళ్తున్నప్పటికీ వారికి ఒక్కసారిగా ట్రాఫిక్ పోలీసులు ఆపి వారితోని ఆ జుర్మానా చెల్లించే వరకు అక్కడి నుంచి కదలలేకున్న ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ మీద లక్షల రూపాయల వేలాది జుర్మానాలు ఉన్నాయి, చాలాన్లు ఉన్నాయి.